నమస్తే అండి. నమస్తే అండి. నిన్న పట్టాభిపురం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి అమ్మటి రాంబాబు సీమరాజా పైన కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి మీడియా సమావేశం అరేంజ్ చేసి ఆయన గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. దాని గురించి రాష్ట్ర ప్రజలు కాస్త స్పష్టత కోరుకుంటున్నారు. సీమరాజానా అమ్మటి రాంబాబా, ఎవరు చెప్పేది కరెక్టు, అసలు ఆ కథ ఏంది, ఆ కార్యక్రమం ఏంది అనేది తెలుసుకోవాలనుకున్నారు. అందులో భాగంగా ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను అండి. ఇది ఒక విచిత్రమైన కేసు. ఆయన ఎవరో యూట్యూబ్లో సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. మా కండువానే వేసుకుంటాడు, వైసీపీ కండువానే, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదండి ఆయన వ్యాఖ్యల్లో భాగంగా. ఆయన ఎవరో తెలియదంట, ఈయనకి వాళ్ళ కండువా వేసుకుంటాడంట. ఆయన ఏదో తెగ బాధపడుతున్నాడు. కానీ కొంతమంది వైసీపీ వాళ్ళతో నేను క్రాస్ వెరిఫై చేసుకొని చూస్తే ఆయన మాకు మేలు చేస్తున్నాడు, రోజు వాళ్ళ అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కాస్త వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు, అది వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది అన్నట్టు నేను వింటున్నాను రకరకాలుగా. అసలు ఆయన చెప్పింది అమ్మటి రాంబాబు ఏదైతే చెప్తున్నాడో సీమరాజా మా ఓడు కాదు అని, దీని గురించి మీరు ఏమంటారు? ముందుగా సీమరాజా వర్సెస్ అంబటి రాంబాబు జరుగుతున్నటువంటి యుద్ధంలో మాట్లాడక ముందు మనము ఒక్క మంచి మాట అంబటి రాంబాబు గారికి చేరవేయాలి. మహాభారతంలో వ్యాసుడు శ్లోకాలు రాస్తూ ఉంటాడు. 1700 శ్లోకాలు ఉంటాయి. ఒక 75,000 శ్లోకాలకు వచ్చిన తర్వాత వినాయకుడు అంటాడు, అంటే వినాయకుడే కదా రాసేది, వ్యాసుడు చెప్పేటప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే, ఏంది మీ కవులు రచయితలతో పెట్టుకుంటే ఇది తెగదు, తెల్లారదు, ఇంత శాటభారతం చెప్పే బదులు ఒక్క శ్లోకంలో చెప్పచ్చు కదా ఇంత మహాభారతాన్ని అంటాడంట. దానికి అర్థమయ్యే విధంగా ప్రజలకు అని అంటాడంట. అని అంటే మంచి మాటలు. అంటే కలియుగంలో జరిగేటువంటిదంతా రాబోయే కాలము నిత్యము కుటుంబాల్లో జరిగే దాని గురించి మొత్తం అంతా, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని పురాణాలు, ఎన్ని ఇతిహాసాలు, ఎన్ని మహాకావ్యాలు ఎన్ని చదివినా అన్నీ చెప్పగలను, కానీ ఒక్క శ్లోకంలో కూడా నేను చెప్పగలను వినాయక, నేను చెప్పలేను అనుకుంటున్నావు అని చెప్పేసి వ్యాసుడు వినాయకుడితో అంటాడు. అప్పుడు ఇది చెప్తాడనమాట. శ్లోకధ్యయన ప్రవశమి యద్యతం కోటి గ్రంథ బిగి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్తాడు. దాని అర్థం ఏంటంటే, అంబటి రాంబాబు గారు, మనం ఎన్ని కథలు పడినప్పటికీ, ఎన్ని మహాకావ్యాలు, ఎన్ని నాలెడ్జ్, ఎంత సమాచారం ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, నువ్వు ఏమి చేసినా ఒక అరశ్లోకంలోనే చెప్తాడు వ్యాసుడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని. నేను ఈ మాట ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, సీమరాజా వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. అంటే మరి సీమరాజా చేస్తున్నటువంటి పని ఏంది? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేస్తే పుణ్యము, పరులకు అపకారం చేస్తే పాపము, అది పీడ, అంతే. ఇది జీవిత సత్యం. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా వేసుకుంటే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు మీరు వినిపించినటువంటి వీడియోలు ఏదైతే ఉందో క్లియర్గా అన్నారు, ఆయన ఏం మాట్లాడతారో మాకు అర్థం కాదు. అర్థం కానప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు మీడియా ముందు? ఫస్ట్ పాయింట్. మా కండువా వేసుకున్నారు అన్నావు, మా అన్నప్పుడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? మా మనుషులు లక్కవు మాట్లాడతాడు అన్నాడు, మమ్మల్ని అసభ్యంగా మాట్లాడతాడు అన్నాడు. అన్నీ మా అంటివి, మమ్మల్ని అసభ్యంగా అంటివి. ఇప్పుడు మీ ఇంట్లో వాడు మిమ్మల్ని అసభ్యంగా తిడతావా, పడతావా? తిడతావా? పడతావు, మరి పడు. మరి ఆయన మాట్లాడినటువంటి, ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడినటువంటి మాటల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉపకారం చేసేవా, అపకారం చేసేవా? నిజంగా తప్పుల్ని ఎప్పటికప్పుడు, ఇప్పుడు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి సీమరాజా లేఖ రాస్తే ఆ లేఖ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేరుస్తారన్న నమ్మకం ఈ రోజు ఉందా వైఎస్ఆర్సీపీ పార్టీలో? గతంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకి దిక్కు లేదు అపాయింట్మెంటు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దర్శనం లభించలేదు. మరి సీమరాజాకి లభిస్తుందా? మరి అది దొరకనే కదా రఘురామకృష్ణరాజు గారు బొచ్చులో నాయకత్వం కాటి నుంచి మొదలు పెడితే రచ్చబండ వేదికగా, మీడియాను వేదికగా చేసుకుని నిరంతరం ప్రజల సమస్య మీద పోరాడాడు. అదే తరహాలో సీమరాజా కూడా మా జగనన్నను కాపాడాలనే ఉద్దేశంతో, మా జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఉద్దేశంతో, ఒక తపస్సులాగా, ఎవరు చేయనటువంటి అభిమానంతో నిరంతరం తన పార్టీలో జరిగినటువంటి లోపాలను, తన పార్టీ ఏవైతే నవరత్నాల పథకాలు ఉన్నాయో ఆ పథకాలను ప్రజలకు చెరువులో భాగంగా జరిగేటువంటి తంతు ఏదైతే ఉందో, లోపాలు ప్రజలకు అందుకోకుండా మధ్యలో వాళ్ళు ఎంతమంది ఏం చేస్తున్నారనేది నిరంతరం లోపాలు ఎత్తి చూపినటువంటి వ్యక్తి. మరి నిజంగా సీమరాజు చెప్పినట్టు అవి సరిదిద్దుకొని ఉంటే ఈరోజు అధికారంలో ఉండే పార్టీలు అధికారంలోకి వచ్చేటివే. మీరు చెప్తుంటే నాకు ఒక ఉదాహరణ అయితే గుర్తొస్తుందండి.
ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి చిలకలూరుపేట నియోజకవర్గం అనుకుంటా, మల్లెల్లి రాజేష్ అనే అతను 6 కోట్ల రూపాయలు ఆవిడికి సమర్పించాడు, ఎవరు రజనీకి. అదే గన కార్యకర్తలతో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా టచ్లో కన్నా ఉండింటే ఆయన 6 కోట్లు మోసపోయే పరిస్థితి అయితే వచ్చి ఉండదు. కరెక్ట్గా వ్యాలిడ్గా ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలో ప్రజలతో నిరంతరం లేదా ఆ క్యాడర్తో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మాట్లాడిన ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి. సీమరాజా గారు ప్రతిరోజు తన పార్టీలో జరిగినటువంటి లోపాలు ఎత్తి చూపుతారనేది ఇది జగమెరిగినటువంటి సత్యం. నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి సీమరాజా అనేది ఇది అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కువ ఆయన వీడియోలు చూస్తారండి. టీడీపీ పార్టీ వాళ్ళకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరెవరు మన పార్టీలు ఇంతమంది ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నారని చెప్పేసి నిరంతరం అది తెలుసుకునే కదా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసినది. అదే సీమరాజాని పిలిపించి ఏం తప్పులు జరుగుతున్నాయి అన్ని ఒక నివేదిక వంటి ఇచ్చేవాడా కాదా? అంతే కదా, పబ్లిక్లోకి రాదు అన్ని వాళ్ళ. మరి ఇప్పుడు మీరు సీమరాజాకు అవకాశం ఇవ్వనందువల్లే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది. ఇప్పుడు సీమరాజాను కూడా అడ్డం పెట్టుకొని అంబటి రాంబాబు మీడియాలో తన అటెన్షన్ను ప్రజల్లో తన ఉనికిని చాటుకోవడం కోసం ఒక జిత్తులు మారి నక్కలాగా ఎత్తు వేశాడని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు సీమరాజాకు పబ్లిసిటీ ఎక్కువ ఉంది. సీమరాజాని ఈరోజు ఒక సెలబ్రిటీకి లేనటువంటి క్రేజ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉంది. ఒక హీరోకు ఉన్నటువంటి మాస్ ఇమేజ్ ఈరోజు సీమరాజాకు ఉంది. ప్రజల్లో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచం ఎక్కడైతే తెలుగు జాతి ఉందో ప్రతి ఒక్కరు ఆయన వీడియోలు చూస్తూ ఉన్నారు. ఇది తెలిసినటువంటి అంబటి రాంబాబు గారు సీమరాజాను అడ్డం పెట్టుకొని తన ఇండివిజువాలిటీ ఇమేజ్ని పెంచుకోవడం కోసం సీమరాజాను అడ్డం పెట్టుకొని మీడియా ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వారు అదేవిధంగా న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు చాలామంది భావిస్తూ ఉన్నారు. అది నిజమే కదండి. ఇప్పుడు సాక్షి మెయిన్ స్ట్రీమ్ మీడియా దాని వ్యూస్ ఎంతైతే వస్తున్నాయో సీమరాజా మీడియాలో వచ్చే అన్ని వ్యూస్లో 10వ వంతు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినటువంటి సాక్షికి రావడం లేదు. ఇప్పుడు నిజంగా ప్రజలు అభిమానించకపోతే నిజంగా ప్రజలు సీమరాజాని తిరస్కరిస్తే సీమరాజు వీడియోలు ఎందుకు చూస్తారండి? వాస్తవమే కదా. అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడు లేకపోతే ఒక ప్రజాప్రతినిధి అయి ఉంటాడు. ఈరోజు సీమరాజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజాప్రతినిధి అయినాడు. ఒక పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అన్ని నియోజకవర్గాలకు ఒక ప్రతినిధిగా మారాడు. తానుగా అంతర్జాతీయంగా ప్రధాన కార్యదర్శిగా నియమించుకొని ప్రజల తరపున నిరంతరం పోరాడేటువంటి వ్యక్తి సీమరాజా. ఇంతకంటే ఏం చెప్తాం? అందుకే అనేది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అతను ఎప్పుడు పుణ్యం చేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి, పాపం ఎప్పుడూ చేయలేదు. ఆ పాపాన్ని ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటగడుతున్నారని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదే కోవలో ఆయన కొన్ని ఆరోపణలు చేస్తున్నారండి సీమరాజా పైన. అవి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు అంట సీమరాజా గారు. ఎక్కడైనా బూతులు మాట్లాడినట్టు ఉంటే ఆ వీడియోలో పెట్టి ప్లే చేసిన తర్వాత ఈయన బూతులు మాట్లాడారన్న మాట పెట్టాలండి. నిజంగా సీమరాజా గారు నాకు తెలిసినంత వరకు ఆయనకు నేను చూసినట్టు వీడియోల్లో, అంటే నేను అన్ని వీడియోలు చూడను కానీ నేను చూసినట్టు వీడియోల్లో చాలా పద్ధతిగా ఒక తప్పుల్ని ఎత్తి చూపే పద్ధతి కూడా చాలా బాగా ఉంటుంది. ఇది ప్రజలకు నచ్చింది. కావాలంటే ఆయన చేసిన వీడియోల కింద కమెంట్లు చూడండి. ఫ్యాన్స్ అసోసియేషన్ అని, నేను ప్రెసిడెంట్ అని, నేను అమెరికాకు ప్రెసిడెంట్ అని, నేను ఇంగ్లాండ్కి ప్రెసిడెంట్ అని, నేను ఆస్ట్రేలియాకు ప్రెసిడెంట్ అని, నేను ఏపీకి ప్రెసిడెంట్, నేను తమిళనాడుకి ప్రెసిడెంట్ అని చెప్పి ఏ విధంగా అయితే సీమరాజా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రజల ముందుకు వచ్చాడో అదేవిధంగా ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా తనకు తానుగా నియమించుకుంటున్నారండి రాష్ట్రాలకు. అంత సైతం అభిమానము పొందాడు ప్రజల్లో. ఓకే అండి, ఇవాళ నేను మాట్లాడాను కదా, మన రేపు యూట్యూబ్లో మళ్ళీ మాట్లాడతాడు ఆయన. ఇది జరుగుతూ ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన థంబ్ లైన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇది ఒక థంబ్ లైన్ ఏంటంటే, ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. విన్నారు కదండి, సాక్షాత్ అంబటి రాంబాబు పైన ఎవరో సంజన అంట సుకన్య అంట ఆ విషయాన్ని ట్రోల్ చేస్తూ సీమరాజా ఎప్పుడో చేశాడంట. అది మీడియా ముందు నుంచే ప్రయత్నం చేశాడు. అందులో నిజం ఉందా లేదా? సీమరాజా ఫ్లవర్ అనుకుంటువే, ఫైర్, వైల్డ్ ఫైర్ అని చెప్పేసి అంబటి రాంబాబు గారే మర్చిపోయినటువంటి సంజన సుకన్య గారిని కూడా తనకు తానుగా బయట పెట్టుకొని సీమరాజా ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. మీరు చెప్పింది కరెక్టే అండి. దేవుడు మనుషులకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మరుపు. అందరూ ఈ సంజనాను మర్చిపోయినారు, సుకన్యను మర్చిపోయినారు. ఇప్పుడు అనవసరంగా ఆయన మీడియా ముందుకు తేవడం అది అవసరం అండి? ఆ సంజన సుకన్య పేరు ఆయనకే చెడ్డ పేరా కాదా?
చెడ్డ పేరే కదా, అంటే ప్రజల నోట్లో ఎప్పుడు నాంతా ఉన్నాము ఏదో ఒక ఇమేజ్ ఉండాలా. నేను ఇందాక అదే క్లియర్ కట్ గా చెప్పానండి. సీమరాజా వైల్డ్ ఫైర్, ఆ ఫైర్ ని అడ్డం పెట్టుకొని చలి కాచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. వైల్డ్ ఫైర్ తగలబెట్టిపోతారా? ఇప్పుడు సీమరాజా పుష్పరాజ్ సినిమాలో ఏ విధంగా అయితే బన్వర్ సింగ్ శెకావత్కు చూపించాడో ఆ విధంగా చూపిస్తా ఉన్నాడు. మీరు ఏదైనా ఉంటే చట్టబద్ధంగా వెళ్ళండి, అంతేగాని సీమరాజాను రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజానికము అతన్ని అభినందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఇది నిజమా అని చెప్పి కూడా ఆయన మాటలు నమ్ముతా ఉన్నారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోమైనటువంటి వాస్తవము. ఒక మాట చెప్పాలంటే టీడీపీ వాళ్ళకి పంటి కింద రాయి మాదిరి తయారైపోయినాడంట సీమరాజా. ఎందుకంటే నిరంతరం వాళ్ళన్నని నాలెడ్జ్ పరంగా ఎంక్రోజ్ చేస్తానే వెళ్తున్నాడు డైలీ సీమరాజా. ఇదే కోవలోగా సీమరాజా పనిచేస్తే వాళ్ళన్న ఏ నాటికైనా సీఎం అయ్యే అవకాశం ఉన్నది. కండిషన్ వాళ్ళన్న సీమరాజా చెప్పే మాటలు వాళ్ళన్న చెవిని వేసుకుంటే. పుష్ప 2 మూవీలో కేవలం ఒక ఫోటో అయినందుకు సీఎంని ఏ విధంగా మార్చాడో అదే తరహాలో అంబటి రాంబాబు గారిని సీమరాజాని ఇబ్బంది పెడితే ఈసారి అన్ననే సీఎంగా మార్చేసే పరిస్థితి సీమరాజా తీసుకొని వస్తాడు. అదైతే పక్క. ఈరోజు సీమరాజా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఏ స్థాయిలో ఎత్తి చూపాడనే ప్రజలందరూ చూశారు. ఆయన కానీ సీమరాజా కానీ అనుకున్నాడు అంటే సీఎం అభ్యర్థిని మార్చేస్తాడు. ఈసారి పార్టీనిగా మారిపోడు, సీఎం అభ్యర్థిని మార్చేస్తాడు. అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి సీమరాజా. మరొకసారి చెప్తున్నానండి, సీమరాజా ఫ్లవర్ కాదు, ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్ అని ఇప్పుడు చూపించాడు. నెక్స్ట్ ఏమొస్తుంది కూడా తెలియదు సీమరాజా వర్షన్. మీరు చెప్పినట్టు ఫైర్ అయితే ఆయన చలిగా అంచుకుందాం అనుకున్నాడు, వైల్డ్ ఫైర్ అయితే మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది, తగలబడిపోయి సెగ తగులుతుంది వైల్డ్ ఫైర్ అయితే. సరే, అందులో భాగంగా అదేదో కంప్లైంట్లు అంట, ఒక మాట మీ ముందు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది మా మనోభావాలు దెబ్బతినవు. ఒకటి. రెండు, ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రెస్ మీట్ ఆయన చెప్తుంటే మిగిలిన నాయకులు ఎవరు ముందుకు వచ్చి సీమరాజా గురించి మాట్లాడాల. ఈ అంబటి రాంబాబు గురించి నిజాలు చెప్పిన దానివల్లే ఆయన మాట్లాడుతున్నట్టున్నాడు. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? వై నాట్ 175 అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వై నాట్ లుకింగ్ సీమరాజా వీడియోస్ 175 నియోజకవర్గాల్లో. సీమరాజా ఈరోజు పరిస్థితి అండి. సీమరాజా వీడియోలు చూడని నియోజకవర్గాలు లేవు ఈరోజు. సీమరాజా సాధించాడు వై నాట్ 175 అని. సీమరాజా ఎత్తి చూపేటువంటి లోపాలు, తప్పులు నిరంతరం అస్సలు ఎటువంటి తప్పులు లేకుండా మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అసభ్య పదజాలం లేకుండా తను చేసేటువంటి వీడియోలు నిత్యం జగనన్న సీఎంగా చేసుకోవాలని వై నాట్ 175 అని తను నిరూపించాడు. 175 నియోజకవర్గాల్లో తను చూడని వ్యక్తి లేడు తన వీడియోలు. ఇది నిజమా కాదా? వాస్తవమండి. మరి ఇప్పుడు పుష్పరాజ్ మాదిరిగా సీమరాజా ఫైర్ అంతే, దాంట్లో నో డౌట్. ఎక్కువ మాట్లాడితే అంబటి రాంబాబు గారు ఈయన సర్దుకోవడమే, ఆయన సర్దుకోడు. ఈయన కూడా అసలు మంత్రిగా ఎమ్మెల్యే ఒక టికెట్ కూడా ఈయన కూడా వేసేస్తాడు జగనన్నతో మాట్లాడి సీమరాజా. అదైతే పక్క. ఇది సీమరాజు గారు. ఇది ఒకటి. రెండవది, సుకన్య సంజయంలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా, చాలా కామెడీగా ఉంది కదా, పెడుతుంటాడు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా, లోకేష్ గారిని ఏమన్నా అన్నా, ఈయన మనోభావాలు దెబ్బతినాయంటున్నారు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు లోకేష్ గారి పుట్టుకుని ఉద్దేశించి మాట్లాడినాడు. అప్పుడు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది మనోభావాలు దెబ్బతిని ఉంటాయి. సాక్షాత్తు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా రోడ్డుపైకి వచ్చిన సందర్భం. నేను ఒక్కటే మాట చెప్తున్నానండి చివరగా, అంబటి రాంబాబు గారికి సీమరాజా చెప్పే మాటలు ఏంటంటే, నీ మీద వచ్చుండాయి ఫీలింగ్స్, నీ మీద వచ్చుండాయి ఫీలింగ్స్. ఓకే, ఫీలింగ్స్ కిస్ కిస్ కిసా కిసా కిస్సా కిస్సా అంటున్నాడు సీమరాజా. అంతే, సింపుల్ గా చెప్పాలంటే నీ మీద వచ్చుండాయి ఫీలింగ్స్, కిస్ కిస్ కిసా కిసా కిస్సా కిస్సా అంటున్నాడు సీమరాజా. దట్స్ ఇట్ అండి. ఓకే, ధన్యవాదాలండి మీ విలువైన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చేందుకు. నమస్తే.